హాయ్ హలో ఎవరివన్ టుడే వచ్చేసి మనం ఆన్సరబుల్ యాడ్ కమాండ్స్ గురించి విత్ ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సారీ వాట్ ఈస్ ఆన్సరబుల్. సో వాట్ ఈస్ ఆన్సరబుల్? ఆన్సరబుల్ ఇస్ ఏ ఓపెన్ సోర్స్. ఆన్సరబుల్ ఇస్ ఏ ఓపెన్ సోర్స్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ మేనేజ్మెంట్. సో ఈ ఆన్సరబుల్ ఎందుకు యూజ్ చేసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 లైనెక్స్ సర్వర్స్ ఉన్నాయి. ఈ 10 లైనెక్స్ సర్వర్స్ ఉన్నప్పుడు నేను ఒక వర్షన్ కానీ ఒక ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేయాలనుకున్నా. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ యాన్సిబుల్ వచ్చేసి మనకు డెస్టినీ సర్వర్ ఆర్ సోర్స్ సర్వర్ ఉంటుంది. ఏదైతే డెస్టినీ సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటామో అది సోర్స్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు డెస్టినీ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతుంది. సో అందుకోసం మనం ఇక్కడ యాన్సిబుల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో యాన్సిబుల్ లో మనకి సమ్ మాడ్యూల్స్ ఉన్నాయి. యాన్సిబుల్ యాడ్ కమాండ్స్ విత్ ఎగ్జాంపుల్ గా ప్రాక్టికల్ గా చూద్దాం. ఇది చూసుకున్నట్టే యూజింగ్ మాడ్యూల్ అండ్ ఆర్గ్యుమెంట్. మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం ఏదైనా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసుకున్నా వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యూజింగ్ మాడ్యూల్, ఓన్లీ మాడ్యూల్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నాకు అమెజాన్ అకౌంట్ ఉండాలి. సో ఆల్రెడీ నేను వన్ సర్వర్ క్రియేట్ చేసిన నేను మొబైల్ ఫోన్ కి కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో డూప్లికేట్ చూడ ఐఫోన్ తీసుకొని నేను రూట్ యూజర్కి చేంజ్ అవుతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో యాన్సిబుల్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇంతకుముందు వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. సో యాన్సిబుల్ ఐఫోన్ వర్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు యాన్సిబుల్ 2.9.27 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, యాడ్ కమాండ్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. యాడ్ కమాండ్స్ ఎలా రన్ చేస్తాం అంటే, యాన్సిబుల్ ఎక్కడ రన్ చేస్తున్నాం, లోకల్ హోస్ట్ లో రన్ చేస్తున్నాం. లోకల్ హోస్ట్ ఐఫోన్ ఏమిటి ఇక్కడ మాడ్యూల్ అండ్ ఎం. ఇక్కడ మనము యాన్సిబుల్ లో మాడ్యూల్ అంటాం ఎండి. అదే అమెజాన్ లైనక్స్ లో అయితే కమాండ్ అంటాం. సో ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు డబుల్ కోర్స్ నేమ్ ఇచ్చుకోండి. నేమ్ ఈక్వల్ టు మరి నేమ్ ఈక్వల్ టు గిట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం, గిట్ ఇచ్చింది. సో నెక్స్ట్ స్టేట్ ఈక్వల్ చూసినట్టయితే ప్రజెంట్, లేటెస్ట్ అండ్ ఆబ్సెంట్. ఇలా మనకు 3 టైప్స్ ఉంటుంది. సో ప్రజెంట్ అంటే మనకు ప్రజెంట్ వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది గిట్ ఏది ఉందో. సో నెక్స్ట్ లేటెస్ట్ వర్షన్ ఏముందంటే దానికి సంబంధించిన ఇన్స్టాల్ అవుతుంది. ఆబ్సెంట్ అంటే ఏదైతే వర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నావో దాని గిట్ ని డిలీట్ చేసుకోవడానికి మనం ఆబ్సెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. నేను ప్రజెంట్ ఏం యూజ్ చేస్తున్నా అంటే ప్రజెంట్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో ఎంటర్ అని క్లిక్ చేసుకోండి. ఎంటర్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. గిట్ ఐఫోన్ వర్షన్. సో గిట్ వర్షన్ ఏమి ఇన్స్టాల్ అయింది, మనకు 2.40.1 అనే వర్షన్ ఇన్స్టాల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గిట్ వర్షన్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుందో చెక్ చేసుకోవాలనుకుంటే సేమ్ కమాండ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. యాన్సిబుల్ లోకల్ హోస్ట్ ఐఫోన్ ఏం అంటే మాడ్యూల్, ఎం అంటే మాడ్యూల్, ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్స్, నేమ్ ఈక్వల్ గిట్, స్టేట్ ఈక్వల్. సో బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుందో చెక్ చేసుకోవాలంటే ఇవి 4 ఇచ్చుకొని వెర్బోస్ అంటాం అంట వి అంటే. సో బ్యాక్ ఎండ్ లో ఏం రన్ అవుతుందో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏదైతే గిట్ వర్షన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ ఐఫోన్ వర్షన్ ఉంది. ఈ వర్షన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టాల్ అయింది. దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు యాన్సబుల్ లోకల్ హోస్ట్ ఎక్కడ రన్ చేస్తున్నామా, లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్ తీసుకుంటాం అండి. సో ఐఫోన్ ఎం అంటే మాడ్యూల్ అండ్ ఎం మాడ్యూల్ యూజ్ చేసుకుంటున్నాం. ఐఫోన్ ఏ అంటే ఆర్గ్యుమెంట్స్ విత్ డబుల్ కోర్స్, నేమ్ ఈక్వల్ గిట్ అండ్ స్టేట్ ఈక్వల్ ఆబ్సెంట్. ఇప్పుడు మనకి డిలీట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిలీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని గిట్ ఐఫోన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకొని వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోండి. స్టిల్ ఇంకా గిట్ వర్షన్ అనేది మనకు రిమూవ్ అవ్వలేదు. దానికోసం ఏం చేస్తామంటే యాన్సబుల్ లోకల్ హోస్ట్
ఐఫోన్ ఏమంటే మాడ్యూల్, ఎం మాడ్యూల్ యూజ్ చేసుకోండి, ఐఫోన్ ఏ షిప్ డబల్ కోర్స్. సో నేమ్ ఈక్వల్ టు గిట్. ఇక్కడ ఎందుకు డిలీట్ అవ్వాలంటే మనం స్టార్ గుర్తు ఇవ్వలేదు. సో స్టేట్ ఈక్వల్ టు ఆప్షన్ చూసుకోండి, రిమూవ్ అవుతుందో చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు గిట్ ఐఫోన్ వర్షన్ చెక్ చేసుకోండి, గిట్ వర్షన్ ఇన్స్టాల్ అయిందా రిమూవ్ అయిందా చూస్తున్నాం. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, మనకు గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. ఇలా మనం ఒక యాడ్ కమాండ్స్ యూజ్, ఏదైనా సింగిల్ టాస్క్ రన్ చేసుకోవాలంటే ఈ యాడ్ కమాండ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇంతకుముందు నేను ఏం చేసిన గిట్ ఇన్స్టాల్ చేయడం చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ హెచ్డిపిడిని ఎలా ఇన్స్టాల్ చేస్తామో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో యాన్సబుల్, లోకల్ హోస్ట్, ఐఫోన్ ఏమంటే మాడ్యూల్, ఎం మాడ్యూల్ యూజ్ చేసుకుంటాం, ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్స్, షిప్ డబల్ కోర్స్, నేమ్ ఈక్వల్ టు httpd. సో స్టేట్ ఈక్వల్ ప్రజెంట్. చూసుకొని httpd ఇన్స్టాల్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సో మనకు ఓవర్ ది ఇంటర్నెట్ బట్టి మనకి ఇక్కడ ఈ httpd అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఆర్పిఎం ఐఫోన్ క్యూఏ గ్రేప్ ట్యాగ్ నేమ్ httpd httpd. సో కలుసుకుంటే మనకు ఇన్స్టాల్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అవుతుందో చెక్ చేసుకోవాలంటే ఐఫోన్ వివి 4V తీసుకుంటాం, విత్ దీన్ని వెబ్ బ్రౌజ్ అంటాం. సో టోటల్ గా బ్యాక్గ్రౌండ్ ఏం రన్ అవుతుందో మనకి చూపిస్తుంది. సో రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రజెంట్ ప్లేస్ ఏం చేస్తాం, ఆప్షన్ ఇచ్చేస్తుంది. ఆప్షన్. సో httpd ప్లేస్ లో షిఫ్ట్ స్టార్ అని ఇచ్చుకోండి, ఎంటర్. సో మనకి ఇప్పుడు httpd వర్షన్ డిలీట్ అవుతుందో చూద్దాం. ఆర్పిఎం ఐఫోన్ క్యూఏ గ్రేప్ httpd సారీ. సో ఎంటర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్న మనకు జెనటిక్ లాక్స్ ఉంది, టోటల్ గా మనకు రిమూవ్ అవుతుంది. 1/5 minutes తర్వాత ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇలా మనం యాడ్ కమాండ్స్ యూజ్ చేసుకొని ఒక సింగిల్ టాస్క్ ని రన్ చేస్తాం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓన్లీ మాడ్యూల్ యూజ్ చేసుకుని కూడా మనం రన్ చేయొచ్చు. సో దానికోసం యాన్సబుల్, లోకల్ హోస్ట్, ఎక్కడ రన్ చేస్తున్నా లోకల్ హోస్ట్ లో రన్ చేస్తున్నాండి. సో ఐఫోన్ ఏమంటే మాడ్యూల్ పింగ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఇది పింగ్ వల్ల అవుతుందా లేదా సక్సెస్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. సక్సెస్ వచ్చింది అనుకో మనకి ఈ ఈ- ఈ మాడ్యూల్ ఐఫోన్ మాడ్యూల్ అనే కమాండ్ సమ్ కమాండ్స్ మాత్రమే యూజ్ అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకొని కూడా మనం సింగిల్ టాస్క్ ని రన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. యాన్సబుల్, ఎక్కడ రన్ చేస్తున్నాం లోకల్ హోస్ట్ అండ్ ఐఫోన్ ఏ ఆర్గ్యుమెంట్స్ అంటాం, విత్ డబల్ కోర్స్, ఎం ఇన్స్టాల్. మన లైనెక్స్ లో అయితే ఎం కమాండ్ అంటాం, ఇక్కడ యాన్సబుల్ వచ్చి ఎం మాడ్యూల్ ఎం ఇన్స్టాల్. సో ఇంతసేపు గిట్ డిలీట్ అయిపోయింది, ఇప్పుడు గిట్ వర్షన్ ఇన్స్టాల్ చేస్తుంది. సో ఎంటర్ ఇవ్వగానే మీకు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి. సో మనకి ఇక్కడ గిట్ వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకున్నారా వర్షన్. సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, మన గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవ్వదు. ఇప్పుడు చూద్దాం. యాన్సబుల్, లోకల్ హోస్ట్, సో ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్ విత్ డబల్ కోర్స్, ఎం ఇన్స్టాల్, గిట్ అనేది యూజ్ చేసుకోండి, ఐఫోన్ వై అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనకి గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గిట్ వర్షన్ ఇన్స్టాల్ అనేది చూసుకోండి, గిట్ ఐఫోన్ వర్షన్, గిట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయింది. సో నెక్స్ట్ ఈ గిట్ వర్షన్ నేను ఓన్లీ ఆర్గ్యుమెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకొని డిలీట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు యాన్సబుల్, ఎక్కడ రన్ చేస్తామండి లోకల్ హోస్ట్ లో, లోకల్ హోస్ట్ ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్స్ షిప్ డబల్ కోర్స్, సో నేమ్ ఈక్వల్ టు గిట్. నేమ్ అనేది తీసుకోకూడదండి, సారీ, ఎం రిమూవ్ అనే కమాండ్ తీసుకోవాలి. ఎం రిమూవ్ గిట్ ఐఫోన్ వై.
సో ఇప్పుడు గిట్ వర్షన్ రిమూవ్ అవుతుందో లేదో చెక్ చేసుకున్నాం. గిట్ ఐఫాన్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. మనకు రిమూవ్ అవ్వలేదు. ఎందుకు రిమూవ్ అవ్వలేదు అంటే ఇక్కడ మనం గిట్ పక్కన స్టార్ గుర్తు అనేది ఇవ్వాలి. అలాంటప్పుడు ఫోర్స్ఫుల్ గా మనకు డిలీట్ అవుతుంది. సో గిట్ ఐఫాన్ వర్షన్. సో ఇలా మనం ఒక వర్షన్ ని డిలీట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ అని ఇస్తున్నాం. ట్రీ చేసి డాట్ ఇచ్చింది. కమాండ్ నాట్ ఫౌండ్ వస్తుంది. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం అంటే ఆర్గ్యుమెంట్ యూజ్ చేసుకొని యాన్సబుల్ ఎక్కడ రన్ చేస్తున్నాం అండి, లోకల్ హోస్ట్. సో ఐఫోన్ అంటే ఆర్గ్యుమెంట్ విత్ డబల్ కోట్స్ ఎం ఇన్స్టాల్ 3 ఐఫోన్ వై ఇచ్చుకోండి, డైరెక్ట్ గా మనకు ఇన్స్టాల్ అయిపోతుంది 3 అని. సో 3 ఇన్స్టాల్ అయినా చెక్ చేసుకోండి. కమాండ్ ఇప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ లాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ క్రియేట్ చేసిన కమాండ్ ఏంటి, టచ్ file1 file2 file3 ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎల్ఎల్ ఇచ్చుకున్నాం. 3 ఫైల్స్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు 3 కమాండ్ యూజ్ చేసుకోండి. ఇలా మనకు ఒక స్ట్రక్చర్ లాగా జనరేట్ అవుతుంది. సో ఇలా మనం యాడ్ కమాండ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఏదైనా సింగిల్ టాస్క్ ను రన్ చేసుకోవాలంటే యాడ్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. బట్ రియల్ టైంలో మనకు లైనక్స్ లో ఎం కమాండ్ యూజ్ చేసుకొని రన్ చేస్తారు సింగిల్ టాస్క్ అయితే. ఇది చాలా వేరుగా యూజ్ చేసుకుంటాం అండి. సో రియల్ టైంలో బట్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ లెవెల్లో క్వశ్చన్ అడగదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలంటే గంటాస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.